హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ యాన్షన్ వియర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. మేము ఈ సమ్మర్ లో వెళ్ళిన డివోషనల్ ట్రిప్ అండి. సో మేమైతే ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. ఫస్ట్ ఇది వచ్చేసి విజయవాడ అండి. ఫస్ట్ అయితే విజయవాడకి వెళ్ళాము. సో మేమైతే ఒక 5 ప్లేసెస్కి వెళ్దామని అనుకున్నాము. విజయవాడ, అరుణాచలము, ఇంకా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకము, ఇంకా లాస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక బీచ్ కి అయితే వెళ్ళినాము. సో మేము వెళ్ళాలనుకున్నవి కూడా అవే. ఇంకా దగ్గరలో ఏవైనా ఉంటే చూసుకుందాం అనుకున్నాము. కాకపోతే మేము వేసుకున్న వాటికంటే ఇంకా తక్కువ వెళ్ళినాము. ఒక 5 days 6 days అట్లా వెళ్ళినాము. ఇంకా జర్నీకి ఒక 1.5 day అట్లా పోతుంది అనుకోండి. మేము కార్లో వెళ్ళాము. సో మేము నైట్ స్టార్ట్ అయినాము. మేము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోయింది. సో మార్నింగ్ విజయవాడలో దిగగానే అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్ దగ్గర మా వెహికల్ పెట్టేసి నెక్స్ట్ అక్కడ నుంచి మేము గుట్ట పైకి అయితే విజయవాడ కనకదుర్గమ్మ అక్కడికైతే బస్సులు ఉంటాయంట. సో బస్ పైన అక్కడికైతే వెళ్ళినాము. ఇంకా మేము పైనకి ఎక్కేటప్పుడు ఈ వ్యూ అసలు చాలా బాగా అనిపించింది. ఫుల్ జనాలు అసలు ఎక్కేటప్పుడు అయితే అక్కడ పైనకి తీసుకెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయంట. సో ఇదైతే విజయవాడ కనకదుర్గమ్మ వారు అనమాట. సో మేము టెంపుల్కి వెళ్ళినాము. ఇంకా లోపలికి మనం జస్ట్ ఎంట్రన్స్ లోనే వాళ్ళు ఫోన్స్ అయితే తీసుకున్నారు. సో అక్కడ మేము లోపల అయితే అసలు ఏం తీయలేకపోయినాము, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. జస్ట్ ఇది ఎక్కేటప్పుడు వ్యూ. ఇక్కడ బస్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. సేమ్ ఇక్కడ విజయవాడలో నెక్స్ట్ తిరుపతిలో కూడా బస్సెస్ అనేవి చాలా బాగుంటాయి. అసలు మనకి అక్కడికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదైతే విజయవాడ వ్యూ. సో ఇంకా మేము అక్కడ విజయవాడలోనైతే ఎక్కువ ఫొటోస్ అవి కూడా ఎక్కువ ఏం దిగలేదు. ఇంకా కొంచెం లోపల కొంచెం లైనే ఉండే. ఇంకా మధ్యాహ్నం అయింది కాబట్టి కొంచెం తొందరనే టైర్డ్ అయిపోయినాము. సో ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేసి అట్లా వెళ్ళలేదు టెంపుల్కి. తొందరనే దర్శనం అయిపోతుంది అని చెప్పేసి అట్లా వెళ్ళినాము. కాకపోతే ఇంకా లేట్ అయిందని చెప్పేసి మేము ఫుడ్ తీసుకెళ్ళినాము. సో నైట్ మేము ఇంటి దగ్గరనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చినాము. సో ఒక దగ్గర ఇంకా చల్లగా ఉన్న ప్లేస్ లో ఒక దగ్గర ఆగి మేము తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తిన్నాం అనమాట. ఇది వచ్చేసి Day 1 విజయవాడ ట్రిప్. నెక్స్ట్ మేము వెళ్ళిన విజయవాడకి దగ్గరలోనే ఒక బీచ్ ఉంటుంది అన్నారు. సో ఇంకా మధ్యాహ్నం అట్లా అయిపోయింది విజయవాడ దర్శనము. నెక్స్ట్ అక్కడ నుంచి దగ్గరలోనే ఒక బీచ్ ఉంటుందంటే ఆ బీచ్ కి వెళ్ళినాము. అసలు ఆ బీచ్ కి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం బీచ్ కి వెళ్ళడము. ఆ ఎక్స్పీరియన్స్ అసలు నాకైతే ఎంత ఎంజాయ్ చేసిందో అసలు మాటల్లో చెప్పలేను. బీచ్ కి వెళ్తామని ఫస్ట్ బీచ్ అని ఏం అనుకోలేదు. కాకపోతే రిటర్న్ లో లాస్ట్ వచ్చేటప్పుడు వెళ్దామని అనుకున్నాం. కానీ ఇంకా మేము వెళ్ళిన దారిలో అది దగ్గర ఉంటుంది, దాని నుంచే మనం వేరే ప్లేస్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే బీచ్ కి వెళ్ళాం అనమాట. సో ఆ బీచ్ నాకు అసలు అదేదో దాని దగ్గరలోనే ఊరి పేరు అంత ఐడియా వస్తలేదు. కాకపోతే ఒకటి మైనస్ ఏమనిపించింది అంటే బీచ్ దగ్గర మనం బీచ్ లో ఆడిన తర్వాత ఫ్రెష్ అప్ అవడానికి అక్కడ దగ్గరలో ఏమైనా ఉండాలి కదా రూమ్స్ అట్లా. అక్కడ ఒక్కటే ఉంది హోటల్ లాగా. సో దాంట్లో పర్ డేకి 5,000 అంట. మేమైతే అక్కడ డే స్పెండ్ చేయలేము, ఎందుకంటే మేము ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా మాకు. మేము జస్ట్ ఒక 1 hour అట్లా ఫ్రెష్ అప్ అవడానికి ఒక 1,000 అట్లా పే చేసి రూమ్ తీసుకుంటాము అంటే అక్కడ ఉన్న వాళ్ళు అలో చేయలేదు. ఖచ్చితంగా 5,000 పే చేయాలి ఎంతసేపు ఉన్నా అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడ కాసేపు బీచ్ లోనే ఆడుకొని కాసేపు అట్లా బయట అట్లా తిరిగితే మొత్తం ఆరిపోయింది. ఇంకా ఆరిపోయిన తర్వాత మళ్ళీ కార్లోనే వచ్చి ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికైతే వెళ్దామో అక్కడికే వెళ్ళాం అనమాట. ఇంకా నైట్ నెక్స్ట్ అరుణాచలం అనుకున్నమాట. సో అక్కడనే నియర్ బై ఇంకా అరుణాచలం ఆ నైట్ అక్కడనే రూమ్ తీసుకొని ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఆ నైట్ అరుణాచలంకి అయితే మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వరకు మేము అక్కడ ఉండాలనుకున్నాము. కాకపోతే ఇంకా లేటే అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేయాలంటే మేము ఖచ్చితంగా నైట్ స్టార్ట్ అవ్వాలంటే 2 o'clock 3 o'clock. కాకపోతే మేము అప్పుడు జర్నీలోనే ఉన్నాం అనమాట. సో మేము వెళ్ళేసరికి లేట్ అయిందని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. ఇదైతే బీచ్ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఈ బీచ్ లో ఒకటి ఏంటంటే మన పైన అలలు వచ్చిన కొద్దీ కొంచెం ఇసుక కూడా మన పైన పడింది. సో మామూలుగా వేరే బీచ్లలో అలా ఉండదట.
ఇదైతే బీచ్ అండి. ఇంకా మా బాబు అయితే కొద్ది అలల దగ్గర ఆడుకొని ఇంకా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మట్టిలో ఇక్కడ ఇసుకలో కాసేపు ఆడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇదైతే డే 1 అండి, విజయవాడ. నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్ చూస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి చెప్పాను కదా అరుణాచలం వెళ్ళాలని. సో అరుణాచలం వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టిఫిన్ చేసేసరికి లేట్ అయిపోయింది, 11:30 12 అయిపోయింది. సో అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకా మొత్తం ఎండ టైంలో కాబట్టి అస్సలు చేయలేము పిల్లలతో కాదని చెప్పేసి అక్కడ ఆటో అతన్ని అడిగితే అతను అన్నాడు పర్సన్ కి 150 తీసుకుంటారు, ప్రతి టెంపుల్స్ దగ్గర ఆపుతాము అని అంటే ఇంకా ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ప్రతి టెంపుల్ కి అక్కడ 9 లింగాలు ఉంటాయి కదా. సో ఆ 9 లింగాలలో వాటి పేర్లు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివునికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. సో ఈ అరుణాచలం అయితే బాగా అనిపించింది. అసలు గిరి ప్రదక్షిణ చేయాలని బాగుండే కానీ చేయలేకపోయినాము, ఇంకా లేట్ అయింది కదా అని చెప్పేసి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడన్నా ఖచ్చితంగా చేద్దాము అని చెప్పేసి అట్లా అనుకున్నాం. ఇంకా ఇంకేం చేయలేము కదా, మనతో అయ్యేంత వరకు మనం చేస్తాము. ఇంకా కాదు అంటే అంతా దేవుడి పైన నమ్మకం వేస్తాం కదా. సో ఇదైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయలేదు, కాకపోతే మామూలుగా ఆటోలో తిరగడానికి మాకు దగ్గర ఒక 1 అవర్ టైం పట్టింది. ఆటోలో ప్రతి టెంపుల్ దగ్గర ఆపింది కదా. సో అట్లా 1 అవర్ టైం పట్టింది. నెక్స్ట్ మేము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం గుమ్మం దగ్గరకు వచ్చినట్టే ఉంటుంది అసలు మెయిన్ టెంపుల్. కాకపోతే మళ్ళీ మెయిన్ టెంపుల్ నుండి లోపలికి వెళ్ళడానికి కూడా మాకు 4-5 అవర్స్ పట్టింది. యాక్చువల్గా మార్నింగ్ 6కి అట్లా లైన్ పట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి మేము 1-2 వరకు అట్లా వెళ్ళినాము. అప్పటికి ఇంకా దర్శనం కాలేదంట వాళ్ళకి కూడా. ఇంకా మా పరిస్థితి ఏంటి మరి అని చెప్పేసి మేము ఆలోచిస్తుండగా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు, మేము చిన్న పాప ఉంది కదా, మీరు ఈ వేరే సైడ్ నుంచి వెళ్ళండి అంటే మేము అక్కడ నుంచి వెళ్ళినాము. సో మాకు ఇంకా 3-4 అవర్స్లో దర్శనం అయితే అయింది. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే బండల ఇట్లా పేరుస్తారంట అరుణాచలంలో. ఇట్లా పెడితే ఇల్లు కట్టేస్తారు, అట్లా అవుతుంది అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్మకము. సో ఇది అరుణాచలము. సో ఇంకా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత లోపలే అసలు ఫుల్ సేఫ్ అనిపిస్తుంది. అదైతే అరుణాచలంలో అసలు మళ్ళీ ఫుల్ వేడి. నిజంగానే అరుణాచలం లోపల ఎంట్రన్స్ లో ఎన్ని ఫ్యాన్స్ తిరిగినా అదేందో కానీ ఫుల్ వేడి. లైన్ లో కూడా కొంచెం ఇబ్బందే ఉంటది అరుణాచలంలో. గిరి ప్రదక్షిణ చేయాలంటే మనం ఓవర్ నైటే చేయాలి. ఇంకా ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పిక్స్ అట్లా వీడియోస్ అయితే తీసుకున్నాము. కానీ టెంపుల్ అయితే బాగుంటది అసలు, ఏదో మంచి అనిపిస్తుంది వ్యూ అనేది. అరుణాచలం చాలా బాగా అనిపించింది. ఇది డే 1 వచ్చేసి విజయవాడ ఇంకా బీచ్. డే 2లో మేము అరుణాచలం వెళ్ళాము. ఇంకా అరుణాచలంలోనే డే మొత్తం కూడా ఇక్కడనే గడిచిపోయింది. ఆల్మోస్ట్ అరుణాచలం అయిపోయేసరికి మాకు ఈవినింగ్ అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రూమ్ అని చెప్పాం కదా, అప్పటికి రూమ్ అక్కడ కూడా అరుణాచలంలో కూడా ఒక జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేమందం 1-2 అవర్స్ తీసుకున్నాము రూము. కాకపోతే మనం ఎంతసేపు తీసుకున్నా రూమ్ మొత్తం పే చేయాల్సిందే. నెక్స్ట్ ఇది తిరుపతి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత తిరుపతికి స్టార్ట్ అయినాము. ఇక్కడ శ్రీనివాస మామూలుగా గెస్ట్ హౌస్ ఇంకా మహాదేవ్ 2 ఉంటాయి అన్నమాట వచ్చిన జనాల కోసము. సో మాకైతే ఇక్కడ మహాదేవ్ దాంట్లో ఉండే ప్లేస్. సో మేము అక్కడికి అయితే వెళ్ళినాము. అక్కడ ఏంటి అంటే మనకి దర్శనానికి నైటే టికెట్స్ ఇస్తారంట. సో మేము వెళ్ళే టైంకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఇంకా మేము దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. మాకు నెక్స్ట్ డే 1కి దర్శనం టైం ఉండే అనమాట. సో ఇంకా మేము ఆ లోపు మేము పైకి వెళ్ళాలి. ఇదంతా కూడా పైనకి ఎక్కేటప్పుడు వ్యూ అసలు చాలా మంచి అనిపించింది. ఇంకా నైటే ఎక్కితే బాగుంది అనిపిస్తుంది కానీ రూమ్స్ దొరకవు కదా మనం నైట్ ఎక్కితే పైన కూడా. సో అందుకని చెప్పేసి కింద ఇక్కడ సత్రంలో ఉన్నాము. నైట్ జస్ట్ పడుకున్నాము. బయట ప్రైవేట్ లో రూమ్ తీసుకున్నామంటే ఒక్కొక్కటి 8,000 10,000 అట్లా ఉండే రూమ్స్. ఇంకా మేము ఉండం కదా, జస్ట్ 2-3 అవర్స్ కోసం అంత మనీ ఎందుకని చెప్పేసి జస్ట్ సత్రంలో పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము పైనకి ఎక్కేటప్పుడు అసలు ఒకటైతే నాకు చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. మనం తీసుకెళ్లిన లగేజ్ మొత్తం కిందికి దింపి వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ మన లగేజ్ మన వెహికల్లో పెట్టుకోవాలి.
అదైతే మనం ఒక్కొక్కరం ఏంటంటే ఎక్కువ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ లగేజే ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కటి కూడా దించాలి, ప్లస్ వాళ్ళకి చూపించాలి, మళ్ళీ ట్రక్ లో పెట్టుకోవాలి. అట్లా మళ్ళీ కొంచెం దూరం నడవాలి కూడా. అక్కడ అవన్నీ స్కానర్స్ ఉంటాయి కదా, దాంట్లో స్కాన్ చేస్తారనమాట. సో ఇదైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా మొత్తానికైతే మార్నింగే పైకి ఎక్కేసినాము. పైనకి ఎక్కేటప్పుడు ఇది వ్యూ అసలు చాలా బాగా అనిపించింది, అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీసినాము. ఇంకొకటి ఏంటంటే పైనకి ఎక్కేటప్పుడు వన్ వేనే ఉంటుంది, జస్ట్ మనం వెళ్ళడమే. కిందికి వచ్చేటప్పుడు మాత్రము మనకి మీన్ ఎక్కే వాళ్ళు కనిపిస్తారు, శ్రీవారి పాదాల నుంచి ఎక్కుతారు కదా, సో వాళ్ళైతే కనిపిస్తారు. మాకు అసలు ఏమనిపించింది అంటే అసలు ఎక్కే మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ మాకు అరుణాచలంలోనే అక్కడ టెంపుల్లో ఎక్కువ లైన్ ఉండేసరికి అక్కడనే ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపించింది. మెట్లు ఎక్కగలుగుతామా, మళ్ళీ మాకు దర్శనం 1 o'clock ఉండే కదా, సో ఆ టైం వరకు మేము రీచ్ అవుతామా లేదా అని అనిపించింది. సో అందుకని చెప్పేసి మేమైతే ఎక్కలేదు, ఇంకా డైరెక్ట్ వెహికల్ తీసుకొని వెళ్ళినాము. అక్కడ కూడా డిసప్పాయింట్ అయినాము, అయ్యో మెట్లు ఎక్కాలనుకున్నాం కదా ఎక్కలేదు అని చెప్పేసి. ఇంకా దేవుడు ఎప్పుడు ఎక్కిపించుకుంటే అప్పుడు అంతే అనుకోవాలి, మనకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా చూసుకోవాలి, అంతే కదా. సో ఇంకా మొత్తానికి అయితే పైనకి వచ్చినాం అనమాట. పైనకి వచ్చిన తర్వాత దర్శనానికి మళ్ళీ అక్కడ ఇంకా లైన్, దర్శనానికి కూడా ఫుల్ లైన్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి అయితే అసలు 1 day కూడా పట్టచ్చట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయిందని కదా, నైట్ కిందనే ఉండి మార్నింగ్ పైనకి వెళ్ళినాము. వెళ్ళగానే ఫస్ట్ రూమ్ తీసుకున్నాము. మనం రూమ్ తీసుకున్న వెంటనే మనకి రూమ్ ఇవ్వరు అక్కడ, జస్ట్ మీన్ లాస్ట్ వాళ్ళు చెక్అవుట్ అవ్వడానికి వాళ్ళకి 11-12 అట్లా టైం పట్టుద్ది. సో వాళ్ళు ఎప్పుడైతే అవుట్ అవుతారో అప్పుడు మనకి మా ఇన్ ఉంటుంది అనమాట. సో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి మేము లైన్లో నిల్చుకునేసరికి 2 అలా అయింది. ఇంకా మేము తినే స్టార్ట్ అయినాము, అక్కడ ఫుడ్ పెడతారు కదా, సో అది తిని లైన్కి అయితే స్టార్ట్ అయినాము. ఇదైతే లైన్, మనకి లోపల కొంచెం లోపలికి ఎంట్రన్స్ అయ్యేదాకా మన దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, సో అప్పుడైతే వీడియో తీసాను అనమాట. సో ఇది రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అసలు. 100 రూపీస్ 50 రూపీస్కే ప్రతి ఒక్క రూమ్ లో కూడా గీజర్ ప్లస్ ఏసీ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మళ్ళీ చాలా నీట్ గా ఉంటాయి, పెద్దగా కూడా ఉంటాయి అనమాట. సో ఇంకా మొత్తానికి అయితే మాకు దర్శనం అవడానికి ఒక 6-7 గంటలు టైం పట్టింది. ఇది దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు చాలా జనాలు, బయటకు రావడానికి కూడా, దర్శనం అయిన తర్వాత బయటకు రావడానికి కూడా మళ్ళీ మాకు ఒక 1 hour 1.5 hour అట్లా టైం పట్టింది. ప్రతి ఒక్కరు కూడా అసలు
అక్కడ ఈ టైము అనేది ఏం లేదు, ఏ టైంలో అయినా ఫుల్ జనాలే ఎక్కడైనా కూడా. ఇదైతే దర్శనం ఎందుకంటే ముందు మేము గుండు చేసుకొని ఇంకా దర్శనానికి లైన్ కడతాం అనేలో ముందు ఇది. ఇంకా మేము దర్శనం అయ్యేసరికి నైట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ తిరుపతిలో ఇది ఫొటోస్ స్పాట్ అనమాట. సో ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ అట్లా దిగినాము. నెక్స్ట్ షాపింగ్ కూడా ఏం చేయలేదని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ షాపింగ్ చేసుకొని ప్లస్ అక్కడ ఫుడ్ పెడతారు కదా, సో మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వేరే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడికైతే స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇదైతే తిరుపతి వ్లాగ్. ఇది డే 3. డే 1 వచ్చేసి మేము విజయవాడ బీచ్కి వెళ్ళాము. డే 2 వచ్చేసి అరుణాచలము. నెక్స్ట్ డే 3 వచ్చేసి ఇది తిరుపతి. ఇంకా ఈ రోజే మళ్ళీ ఇంకా ఈవినింగ్ శ్రీకాళహస్తికి వెళ్ళాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా శ్రీకాళహస్తి వెళ్తే ఏంటంటే అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే రావాలి అని అన్నారనమాట. సో అందుకని లాస్ట్ అక్కడ పెట్టుకున్నాము శ్రీకాళహస్తి. అది కూడా టెంపుల్ చాలా బాగుండే. ఇదైతే తిరుపతి వ్లాగ్ అండి. ఇక్కడ ఇంకా లాస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లాగైతే తీసుకున్నాము. ఇంకా నేనైతే బిఫోర్ మ్యారేజ్ ఒకటి 8-9 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన. సో అప్పుడు వెళ్ళినప్పుడు తిరుపతి అంటే ఇంకా మనం ఎన్ని అవర్స్ లైన్ కట్టినా లోపల ఒక సెకండ్ కూడా మనల్ని ఉండనివ్వరు కదా. సో ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం దర్శనం చాలా బాగైంది. ఇంత కళ్ళ నిండా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాను. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ. అసలు అంటే మంచిగా అనిపించింది. అసలు అక్కడ ఉన్నప్పుడు నిజంగా ఏదో తెలియని ఇట్లా అంటే వెంకటేశ్వర స్వామిని చూడగానే నిజంగా కళ్ళ నుండి తెలియకుండానే నీళ్ళు వచ్చినట్టు అట్లా సంతోషంగా అట్లా అనిపించింది అనమాట. ఇదైతే తిరుపతిలో లాగండి. నెక్స్ట్ శ్రీకాళహస్తి వెళ్ళినాం అన్నాను కదా. సో అక్కడ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళినాము. నెక్స్ట్ తిరుపతిలో ఒకటి అయితే ఇక్కడ సుపథం దర్శనం అనేది. ఇదేంటి అంటే 1 year లోపు పిల్లలకే. మా బాబాయ్ 1 year అయిపోయినప్పటికే 1 year లోపు పిల్లలకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. మనం అక్కడికి దాని అక్కడ మంచిగా కనిపిస్తుంది. మనం వెళ్తే అక్కడ నుంచి మనల్ని జస్ట్ మనకు ఒక చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్తే 1 hour, ½ an hour లో దర్శనం అయితే అయిపోద్ది అనమాట. బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, పాపది చూపించాలన్నమాట. సో అట్లయితేనే మనకు దర్శనం ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలే కదా అని చెప్పేసి డైరెక్ట్ చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇదండి. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ డే అట్లా అసలు ఫుల్ జనాలు. ఎక్కడ కూడా అసలు జనాలు లేకుండా ప్లేసే లేదు. అక్కడైతే ఎప్పటికీ ఉంటారు. అసలు ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఇంతే తిరుపతిలో. ఇదండి నా వ్లాగు, ఈ డివోషనల్ ట్రిప్. నెక్స్ట్ శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అప్పటికే ఇంకా మేము తిరిగి ఉన్నాము కాబట్టి నేను అసలు ఏం ఫొటోస్ వీడియోస్ అసలు ఏం దిగలేదు కూడా. ఇంకా లాస్ట్లో మేము దిగిన పిక్స్ వీడియోస్ కొన్ని అయితే యాడ్ చేశాను, చూడండి. ఇది మా టోటల్ డివోషనల్ ట్రిప్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.